హాయ్ హలో నమస్తే. నేను మీ విజయదుర్గ. మరి నేను నా ఇద్దరు ఫ్రెండ్స్తో మే 30వ తారీఖుని విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మేము ఒక 10 డేస్ హిమాలయన్ టూర్ అనకూడదేమో బహుశా దీన్ని వెళ్ళి అక్కడ ఒక ఇంటెన్స్ మేము మాత్రమే ఉండాలి, గ్రూప్తో కాదు, తిరగకూడదు, ఒక చోటే ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ నేచర్తో ఉంటూ పూర్తిగా మన లోపలికి మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో, ధ్యానంలో ఉండాలన్న ఉద్దేశంతో వెళ్ళాం. మరి ఢిల్లీలో దిగంగానే అక్కడ వాళ్ళ అమ్మాయి, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అమెరికా నుంచి ఆవిడ హోటల్ అది బుక్ చేశారు. అక్కడ ఉండి ఆ నైట్ పొద్దున్నే బయలుదేరి మళ్ళీ హైడా బాబాజీ ఆశ్రమానికి, హల్ద్వానీ నుంచి పైకి వెళ్ళాలి, అక్కడ ఉన్న ఆశ్రమానికి వెళ్ళాం. ఆ రోజు పౌర్ణమి. ఆంధ్ర నుంచి కూడా వంశీ సార్ బ్యాచ్తో వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. సో కిందకి దిగి ఆ ధోని దగ్గరికి వెళ్ళి ఆ పౌర్ణమి అక్కడ గడిపి కాసేపు పైకి వచ్చాను. సో ఇక మొన్నాడు ఉదయం చిన్నగా అక్కడ అలవాటు పడుతూ మనం ఉండడానికి అడ్జస్ట్ అవుతూ మళ్ళీ పౌర్ణమి కాబట్టి మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడ ఎక్కువసేపు ధ్యానంలో ఉండి మళ్ళీ పైకి వచ్చాం. సో ఇక మూడో రోజు ఆ పక్కనే వెనకాతలే ఉన్నటువంటి పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్ కొండ మీదకి ట్రెక్కింగ్కి వెళ్ళాం, నేను నా ఫ్రెండ్. అక్కడ నుంచి ఉన్నటువంటి ఈ 3 రోజుల చిత్రాలు ఇవి. వీడియోస్ చూడండి మీరందరూ కూడా. ఆ పైనుంచి హైడా బాబాజీ ఆశ్రమం అలా కనపడుతుంది. ఆశ్రమంలో రుద్రాక్ష చెట్టు ఉంది. అవి గాలికి రాత్రి అన్నీ ఆ రుద్రాక్ష కాయలు పడుతూ ఉండేవి. కొన్ని ఆ కాయల్ని శుభ్రంగా కడిగేసి పై తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుందన్నమాట. అట్లా అదిగో ఆ కొండ మీదకే వెళ్ళింది నిన్న. అక్కడే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అది ఉంది. వెళ్ళి మేమే ఉన్నాం, ఎవరు లేరు. కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుని వచ్చాం. ఇది ఆశ్రమం కింద ధుని వెనకాతలు ఉన్నటువంటి ఉండడానికి కట్టిన రూమ్స్. అక్కడే ఇందాక స్పెయిన్ నుంచి వచ్చిన ఒక అతను ఈ ధుని దగ్గరే అతను ఉంటూ ఆ ధుని తాలూకు హారతి, ప్రేయర్ అవన్నీ చూసుకుంటారు. ఆయన అందులోనే ఉంటారు. చాలా అద్భుతంగా ఆ వెనక అంతా కూడా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఎంతో నిశ్శబ్దం, అక్కడ ఏ సౌండ్ లేదు. ఎవరి పని వాళ్ళు కామ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కంటిన్యూస్గా ఉదయం వస్తే అక్కడి నుంచి ఆ గార్డెన్లో అతను, గార్డెన్ మెయింటైన్ చేసే అతను అలా పని చేస్తూనే ఉంటారు సాయంత్రం దాకా. సో చాలా అద్భుతమైన వాతావరణం, అందమైన వాతావరణం, ఎంతో ప్రశాంతత, ఎంతో నిశ్శబ్దం, ఎంతో నిశ్చలత. ఆ రివర్, ఆ ధుని వెనకాతల రివర్ ఉంది. దాన్ని దాటి మనం అవతలికి వెళ్తే అక్కడ కూడా ఒక గుడి ఉంటుంది, గుహ కూడా ఉంటుంది. స్వామీజీ అక్కడ ధ్యానం చేశారని అంటారు. మరి అక్కడికి వెళ్ళాము. ఇంచుమించుగా ఒక 3 డేస్ తర్వాత నుంచి రోజు వెళ్ళేవాళ్ళము. ఆ కొండ మీద, ఆ వెనకాతలు ఉన్నటువంటి కొండ మీద గుడి అనమాట. అక్కడ కిందేమో అదిగో ఆ ర్యాంప్ వెనకాతల కనిపిస్తుంది కదా మీకు, అక్కడ గుహ ఉంటుంది. ఆ గుహ లోపలికి దూరి వెళ్ళి మనం కూర్చొని ఒక 2 గంటలు అలా ఎంతసేపు అంటే అంతసేపు కూర్చుని వస్తూ ఉండేదాన్ని నేను. ఈ రోజుకి ఇంతే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ప్లీజ్.